తప్పకుండా గురువు చెప్పినట్టు నీ చెప్పుదానా వందరు గురువయ్యా నీ కొందనా చెప్పరా గురువని కొందనా ఆగిల మీద గురువులకి అయ్యో శరమ రమారా ఓ రమ రమ అదిలో కనము ఆనంద రమ ఆయన నాకు విద్య చెప్పిన గురువు గారు బియ్యను నాగేశ్వరరావు గారు అవునా అదే కాకుండా అమ్మ కూర్చున్న భక్తులకి ఉదయం మంత్రం అమ్మ అయ్యా నుంచున్న భక్తులకి లేకుండా అమ్మా అమ్మ నాకన్నా చిన్నోళ్ళు నా చెల్లిలారా అయ్యో నాకన్నా పెద్దోళ్ళు మా యొక్క అమ్మలారా అదే కాకుండా ఓ అమ్మలారా ఎక్కలారా తల్లులారా చెల్లులారా తల్లులారా చెల్లులారా నాకంట చిన్నోళ్ళ నా చెల్లిలారమ్మా నాకన్నా పెద్దల మా ఎక్కలారమ్మా నాకన్నా చిన్నోళ్ళ నా తమ్ములారమ్మా నాకన్నా పెద్దల మా ఎన్నాలారమ్మా ఓ కన్నా పెంచినట్టే కనతండ్రులారమ్మా ఓ అల్లల్లు చెయ్యద్దమ్మా అమ్మలార కొలవారే పెట్టద్దము తల్లులారా అల్లల్లు చెయ్యద్దము అమ్మలార కొలవారే పెట్టద్దము తల్లులారా అల్లల్లో మీరు చేసి గొడవలే పెడితే అల్లల్లో చేయకుండా ఆలకించినమ్మా అతరగమ్మ సాటంలో చక్కగా పాడినా అయ్య కన్న సాటలము అమ్మల ఎత్తుగా పాడినము తల్లులారా మంగమ్మ జాతవల మైముగా పాడినా పోవమ్మ జాతల్ల బుద్ధిగా చెప్పినా ఓ సైతాలు గయ్యాలము అమ్మల చిత్రంగా పాడినము తల్లులారా అమ్మలారా అదే కాకుండా అయ్యో తెల్లని గిట్లా తెల్లారి గట్లా తెల్లారి పొద్దున తెలియకుండా పెద్దకమ్మ దాటల పౌరంగా చెప్పి పెద్దకమ్మ దాటల పౌరంగా చెప్పి వందన ఒకరు పోయని కొందనాలా బిడ్డ చెప్పిన గురువని కొందనాలా అయ్యో శ్రీరామ గ్రామ సీతా జానకి రామో అయ్యా పరమా పురుషోరామ పట్టాభి రామ నాయన చక్కగాని మనం ఇప్పుడు దాకా గురువు గారి పేదన గుట్టుగా వేసుకున్నాం. ఇప్పుడు దుర్గాతుల జీవిత చరిత్ర శ్రీ వెంకట బాబు కాల్సమును కూడా మనం మొదలు పెట్టుకోవాలి. అవునా ఈ భూమి ఆకాశముట్టుకు ముందు ఎవరు పుట్టి ఎవరు పెరిగారంటే నాయన అమ్మ భూమి భూలకాల పుట్టగా ముందు ఎవరా పుట్టిరమ్మా ఎవరా పెరిగారా అమ్మ ఎవరా పుట్టిరమ్మా ఎవరా పెరిగారా ఓంకారమయ్యేటో సౌదమో పుట్టి అవునే అయ్య ఓంకారమయ్యేటి సౌదమో పుట్టి సౌదంలో పుట్టింది వాది సీతమ్మ. నాయన భూమి ఆకాశం పుట్టుకు ముందు ఓంకారమైన సౌదం పుట్టిందంట. సౌదలు అవతరించింది ఒక ఆదిశతమ్మ తల్లి. ఆ ఆదిశతమ్మ తల్లి ఎలా పెరుగుతుందంటే అయ్యో ఎన్న మేడాతో ఎదుగుతున్నాదా పాల మేడాతో పట్ట పెరిగింది. రోజు గడిచాయి వారాలు గడిచి వారాలు గడిచాయి నల్లని గడిచా నల్లని గడిచాయి సంవత్సరాలు గడిచి
12 సంవత్సరాల అపాయం వచ్చిందా 18 సంవత్సరాల వయసు వచ్చినాదా ఎలాగనున్నది వాయాది చెట్టి పూర్తిగా తిట్టు పొల్లుకున్నాదా చిత్తకరెట్టేసి మెత్తగట్టిందా మెత్తగా తల్లి మరి చేసి నాయన ఆది చిత్తమతలికి చక్కగా 1800 వయసు వచ్చాక అలా చిత్తకరెట్టేసి మెట్టగట్టిందంట మెట్ట మీద మహాతల్లి వాయుది శక్తి ఒక గూడు కట్టుకుంటుందంట ఎలాగంటే అమ్మ కుర్రక చాపింది పోయమ్మో గూడక హటీనమ్మా పోయమ్మ ఎర్రక చాపినో పోయమ్మో ఇంచినో పోయమ్మ మెట్ట మీద నా తల్లి పోయమ్మ గోడక హటీనమ్మ పోయమ్మ గోటిలో నా తల్లి పోయమ్మ మరి ఏమే చేసేను పోయమ్మ నాయన అలా మెట్ట మీద ఒక గూడు కట్టుకుందంట ఆ గూడులోని ముచ్చటగా 3 గుడ్లు పెడుతుంది ఎలాగంటే అయ్యో అమ్మ సాబో కొట్టు అనుకోతా పెట్టి పొన్నడికేమో కొట్టు పోనుతా పెట్టి అవునే అయ్యా పొన్నడికి పోగొట్ట పోనుతా పెట్టి సౌతికి పోగొట్టు చక్కగా పెట్టి అమ్మ సౌతికి పోగొట్ట చక్కగా పెట్టి ముచ్చటగా 3 అమ్మ గుడ్డులెట్టినాదా అవునే నాయన అలా ముచ్చటగా 3 గుడ్లు పెట్టి 3 గుడ్ల మీద ఆది సిద్ధంతో అణుగుతా ఉంది ఎలాగంటే ఒరే ఎంత చక్కగా తల్లిరా నాయన వాయాది తన్నీరో మోడ గుడ్ల మీద నాయన చిత్తంగుతుందన్నీరో నాయన కాల కత్తన కొట్టరా నాయన మరకలగా తొక్కేనురో నాయన అక్కడగా తక్కన కొట్టరా నాయన మరిగేమి చేసినేరో నాయన కొట్టరా నాయన మరిగేమి చేసినరో కలగా తక్కన కొట్టరా నాయన మరిగేమి వయ్యేరో నాయన కొట్టరా నాయన మరిగేమి వయ్యేనరో కలగా తక్కన కొట్టరా నాయన మరి పచ్చరా తినిరో నాయన పచ్చరాతన కొట్టరా నాయన మరి ఏమి వయ్యిందిరో నాయన నాయన అలా భద్రాసులు ఉంటే ఏమైందంటే పొర పైపెడు పోయిందో ఆకసామయ్యో ఆకసామయ్యో చిన్న పేడ వచ్చింది బోలకామయ్యో బోలకామయ్యా మధ్యలో తనమ్మ పోయమ్మ యమగేనాదండి ఆకసామందునా పోయమ్మ చంద్రులు నీ పోయమ్మ చంద్రులు నీ పోయమ్మ చనమలేమయ్యే పోయమ్మ రవళ పోయమ్మ రామయ్య నాయనే పోయమ్మ ఆకసామందున నచ్చతారయ్యో నచ్చతారయ్యో నాయన అందరూ గుడ్డుబద్ద రాసి అలా పైపెడిపోయి కిందపెడి వచ్చి భూలోకమైందంట మధ్యలో సందమేమో ఆకాశమందున సూర్యచంద్రుల జనమాల ఈరంట రాలని శిల్పాలన్నీ కూడా నక్షత్రాలు ఇయంట ఇంకా మహత్తలి వారి శక్తి 2 గుడ్ల మీద శక్తి అడుగుతా ఉంది ఎలాగంటే ఒరికి ఎంత సకన తల్లి రామజీనో వాయాది చెప్తండి రామజీన ఎంత సకన తల్లి రామజీన బియ్యాది చెప్తండి రామజీన 2 గుడ్ల మీద ఆ చెత్తను వదులుతుమ్మ ఆ కాళ్ళ కట్టన కొట్టు ఆ మరగలు
కలగ కనగొట్ట మరి ఏమయ్యింది కలగ కనగొట్ట రామజన మరి ఏమయ్యింది రామజన కలగ కనగొట్ట మరి బద్దలాసని బద్దలాసన కొట్ట అమ్మయ్యనాథమ్మ బద్దలాసన కొట్ట రామజన మరి ఏమయ్యింది రామజన చెట్టులో సేమల ఎప్పుడు పుట్టాయా పోయిందా రామా ఎప్పుడే పుట్టాయా గుళ్ళుగా పారాలా ఎప్పుడే పుట్టాయా కాకులో దూరని కారడివే పుట్టింది శ్యామల దూరని చిట్టడివే పుట్టింది దీనిలో ఉన్నదే రామజీరో ఎల్లడివే పుట్టిన రామజీరా ఏడేది సంతాన రామజీరా ఎప్పుడే పుట్టాయి రామజీరా ఆయన అలా రెండో గుట్టు భద్రాసి చెట్లు సీమల గుళ్ళు గోపలు కూడా అప్పుడే పుట్టిగంట ఏటేడు సముద్రాల పాల సముద్రాలు కూడా అప్పుడే పుట్టిగంట అరే ఇంకా ఒంటిగుట్టి మీద చెత్తనుగుతా ఉంది ఎలాగంటే ఒరయాలగా ఉన్నదమ్మ వాయాది చెత్తయమ్మా అలాగా ఉన్నదమ్మా వియాది జతోయమ్మా ఒట్టు కొట్టు మీద చెత్తను గోకమ్మమ్మ ఒట్టు కొట్టు మీద చెత్తను గోకమ్మమ్మ ఆ కాలిక అందరు కొట్ట మరగలగా తొక్కేను ఆ కలగతో కొట్టే రామయ్యనాథమ్మ ఉన్నదమ్మా వియాది చెత్తోయమ్మా కాలిక అందరు కొట్ట మరి బద్దరాసు కొట్టు యామయ్యనాథమ్మ ముగ్గురు బాలాల జనమలేవయ్యేనా ఓ బ్రహ్మ పోటేడమ్మ విష్ణు పోటేడమ్మ విష్ణు పోటేడమ్మ శంకరులే పుట్టేడా పోటేడమ్మ శంకరులే పుట్టే ముగ్గురు బాలాల జనమలేవయ్యే అలా మూడో గుట్ట భద్రాసి ముగ్గురు కుమారుల జన్మ అయ్యారంట ఈ ముగ్గురు కుమారులు కూడా తల్లి వాయిది సిద్ధమ్మ తల్లి ఎంత వల్ల ముద్దుగా పెంచుతా ఉంది ఎలాగంటే వెన్నటి మీయమ్మ వెయ్యాల చిన్నది గడిస్తమ్మ వెయ్యాల ఓ పాలటి మీయమ్మ వెయ్యాల పట్టబంచేనమ్మ వెయ్యాల ముగ్గటి మీయమ్మ వెయ్యాల ఓటలో చెప్పాను వెయ్యాలో జన్నత నా బాల వెయ్యాల ఎదుగుతా ఉన్నాడు వెయ్యాలో పాలు తగిన బాల వెయ్యాల పాటలే పాడేరు వెయ్యాలో పాటలే పాడేరు ముగ్గురు నా బాల వెయ్యాల ఓటలో చెప్పాను వెయ్యాలో రోజులు గడితాయి వెయ్యాల వారాలు గడితాయి వెయ్యాల వారాలు గడితాయి వెయ్యాల నెలని గడితాయి వెయ్యాల నెలని గడితాయి వెయ్యాల సంవత్సరాలు గడితాయి వెయ్యాల 12 సంవత్సరాల వెయ్యాల పాయమ వచ్చింది వెయ్యాల 18 సంవత్సరాల వెయ్యాల వయసు వచ్చినాదండి వెయ్యాల ఏమంట పలికేరు వెయ్యాల ముగ్గురు అయినా వెయ్యాల ఆయన ఈ ముగ్గురు కుమారులు కూడా 1800 వయసు వచ్చిందంట 1800 వయసు వచ్చిన తర్వాత ఆ తల్లి గర్భవతికి వచ్చి అమ్మా నీ దగ్గర ఇంత వాడేయమమ్మా మాకు ఇప్పుడు దాకా పెళ్లి లేవా రచలు లేవా
అన్నప్పటికీ బాబు మీకు పేర్లు ఉన్నారా, రాజ్యాలు ఉన్నారా? అలాగైనా ముగ్గురికి 3 పేర్లు పెడుతూ ముగ్గురికి 3 రాజ్యాలు ఇస్తుందంట. ఎలాగంటే అయ్యా కొడుకు కొడుక నాకన్నా కొడుక అయ్యా బ్రహ్మదే బోడానా పేరు పెట్టిన కొడుక అయ్యా బ్రహ్మదే బోడానా పేరు పెట్టిన కొడుక బ్రహ్మ పర్వతాలో నువ్వే కోరా అయ్యా కొడుకోలో కొడుక నాకన్నా కొడుక ఆది విష్ణుడానా పేరు పెట్టిన కొడుక అయ్యో ఆది విష్ణుడానా పేరు పెట్టిన కొడుక వైకుంఠ పట్నాలా వేళ కోర కొడుకు కొడుకులో కొడుక నా చిన్ని కొడుక కొడుకులో కొడుక నా చిన్ని కొడుక ఆది శంకరని పేరెట్టినా సమత్తాలను వేరుకోరా ముగ్గురికి మోడమ్మ పేరెట్టేను ముగ్గురికి మోడమ్మ రాజలిచేనా ఎవల రాజ్యమ్మలు సాగినారే ఎవల భూమిలలో తున్నుతున్నారా పండగ కొద్ది రోజులకు అది బాగా చెప్తే నాగిన నాయన దొరగాతలే నమ్మడు పరమతులు దొరగాతలే పశుకుంకలగా పాలడిలే వెంకటేశ్వర గారి పరమతులు దొరగాతలికి 105 రూపాయలు కానికిచ్చారు. వాడిని ఉడమ్మాన్ని ఆ దొరగాతలి ఎడుకొండ వాడ మంగాదేవి పోయినంచారి ఈ గ్రామ దేవత కూడా వెళ్ళప్పుడు పసికమ్మలకు పోయిందు పోయిందు ఓ దండాలమ్మో మరి దండాలమ్మ మా తల్లి దొరగాకి దండాలమ్మ ఓ దండాలమ్మో మరి దండాలమ్మ పెదవాడ దొరగాకి దండాలమ్మ కంచిగా మాచికే మధురమే రాచికే ఓ రాజమండ్రి పామలమ్మ భీమవాడ మావులమ్మ ఓ దండాలమ్మో మరి దండాలమ్మ మా తల్లి దొరగాకి దండాలమ్మ అకా పెద్దకు స్వామి ఆయన చక్కగాని ఈ ముగ్గురికి 3 పేర్లు పెట్టి 3 రాజ్యాలు ఇచ్చి మహాతల్లి వాటి చెత్తి కొండల్లో వంటగా ఉండిపోయి ఆకలి దాహాలు అతికి వైపుని అంట ఆకలి దాహాలు అతి వైపునప్పటికి ఆది చిత్తుల తల్లి ఏమంటుందండి నాకు ఆకలే ఆకలే ఆకలనాదమ్మ ఆకలనాదమ్మ దాహమో దాహమ దాహమనాదమ్మ దాహమనాదమ్మ ఆకలో దిచ్చి నాదుడే లేడా నాదుడే లేడా తాలో దిచ్చి నడనా లేడా నడనా లేడా తిరిగి తిరిగి నాదులే వంశపోయానమ్మో వంశపోయానమ్మో ఏమంటా పలికినా వాది చేతమ్మ వాది చేతమ్మ ఆయన మహాతల్లి వాది చెత్తి అలాగే అందరూ వెళ్ళ ఎన్నిళ్ళ గాని ఆకలి తెచ్చేటి దహాలు తెచ్చిన నరుడు కానీ దహదులు కానీ ఎవరో కనిపించలేదంట. మహాతల్లారు వీళ్ళంప తిరిగి తిరిగి కలిసిపోయి ఆ ఎడలు ఒక చెట్టు కింద కూర్చుందంట. ఆ చెట్టు పైకి చూడబోనప్పటికి ఒక అందమైన బాల మాడుపు కనిపిస్తుందంట. ఈ బాల మాడు మనం కోసుకుందంటే మన ఆకలి దాహాలు తిరుగుతాయని అందమైన బాల మాడుపుని కోసి 4 మీద పెట్టుకుపోయినప్పటికి ఈ తల్లి గారికి రూపాయలు మారిపోతున్నాయంట. ఎలాగండి ఉరి ముసలకారాలు పోయా ఎవన కారాలమ్ము ఎవన కారాలమ్మ ఎవన కారాలమ్మ ఎక్కువయ్యేనాయా ఎక్కువయ్యేనాయా పురుష కారాలమ్మ పొందుకొచ్చినాయి పొందుకొచ్చినాయా
పొద్దుకొచ్చినాయో పొద్దుకొచ్చినాయా పట్టరాని కమల చెట్టుకొచ్చినాయా చెట్టుకొచ్చినాయా కమల చెట్టుకొచ్చినాయో చెట్టుకొచ్చినాయా ఏమన్నా పలికినో వాది చేస్తామో వాది చేస్తాము అది చేస్తాము అది చేస్తాము ఆయన చక్కగా అన్నమైన బాలపడుపును కోసి నాలుగు మీద పెట్టుకు ఉన్నప్పటికి ముసల కారాలు పోయి ఎవరి కారాలు ఎచ్చుకొచ్చాయండి కాళ్ళు ఎక్కువైపుని అంట పులుసు కారాలేమో పొలుకొచ్చినాయండి పట్టరాని కామాలేమో సట్టుకొచ్చినాయండి ఆది సిద్ధుకొచ్చాయంట ఆది సిద్ధమ్మ తల్లి కామాలు వచ్చిన తర్వాత ఏమంటుందంటే ఏమంటుందండి? నాకు కామమో కామమా కామనాదమ్ము కామనాదమ్మ ఓ కామమో కామమా కలర్ కోతుందో కలర్ కోతున్నా ఆ కామలో దిట్టి నాదులే లేదు నాదులే లేడా కామలో దిట్టి నడనా లేడా నడనా లేడా ఓ పనుల తినమ్మ పనుల తినమ్మ పనుల తినమ్మ పనుల తినమ్మ పిల్లని దాటినేలమ్మ ఓయమ్మ సగమల్లో దాటినాలమ్మ ఓయమ్మ ఎంత దూరం వెళ్ళినారమ్మ ఓయమ్మ ఎందులాగానమ్మాలమ్మ ఓయమ్మ కామలో దిచ్చటి నాదులే లీడా ఎలాగా ఉన్నది వాది చేస్తమ్మా మహాతల్లి వాటి శక్తి ఎందులో గాని కామాలు తెచ్చేటి నాదుడు కానీ నరుడు కానీ ఎవరు కనిపించలేదంట మహాతల్లి తిరిగి కలిసిపోయి అలా తూర్పు దిశకు ముఖం పెట్టి దివి తిట్లో పరగా చూడుకున్నప్పటికీ మనం ఒక హెడ కాలన్నా ఒక గుడ్డులోని ముగ్గురు బాణాలు కన్నాము ముగ్గురు బాణాలు జన్మాలు ఇచ్చేము ఈ ముగ్గురు బాణాలు మళ్ళీ అలా పొందకపోతారా తెచ్చుకుపోతారా మన కామాలు తెచ్చుకుపోతారా అలాగే మహాతల్లి వాయిది శక్తి ముందుగా తన మహాప్రపట్నాలు బ్రహ్మ చేద్దాం ఉన్నదండి ఎలాగంటే ఒరే ఎంత జగనా తల్లి నన్నారా వాయాలు చెప్తాను నన్నారా ఎంత జగనా తల్లి నన్నారా వియ్యాలు చెప్తాను నన్నారా ఆ తమ్మ ప్రపట్నాలు ఆ బయలుదేరేనమ్మా ఆ గోయందు అకాక చూతాను గోయందు ఓ కలగల గంటలేదరగమ్మ నువ్వు కనమైన తల్లివ మాయమ్మ పెదవల చూస్తున్న పోయమ్మ నువ్వు బంగార తల్లివ మాయమ్మ